So our revelation seminar is being held by our Xinqiangji Church of Jesus. మరి ప్రకటన గ్రంథము ఇదంతా మరి సించండి చర్చ్ ఆఫ్ జీసస్ ద్వారా మనకి ఒక ప్రకటన గ్రంథ ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. We've been testifying the revealed word of revelation to the whole world. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి అందరూ కూడా నేర్చుకుంటా ఉన్నారు. So now many people from all over the world are coming and learn the true meaning of the book of Revelation. ప్రపంచవ్యాప్తంగా అనేకులు వచ్చి మరి యొక్క ప్రకటన గ్రంథము సత్యవాక్యాన్ని వారు నేర్చుకుంటా ఉన్నారు. Because the book of Revelation is the prophecy about second coming and it is being fulfilled today. మరి ప్రకటన గ్రంథము రెండో రాకడను గురించిన వాగ్దానముగా ఉంది. మరి నేటి దినాల్లో అది నెరవేర్చబడతా ఉంది. So we must understand it. కాబట్టి మనం తప్పక ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. So by God's grace we can gather together here to learn the true meaning of it. మరి దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా ఇక్కడ సమకూడి మరి ఒక నిజమైన అర్థాలు ఏంటి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు ఏంటి అన్నది మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. And you cannot learn this anywhere else. మరి యొక్క వాక్యాన్ని మీరు ఎక్కడ కూడా నేర్చుకోలేరు. And for the reason, if you keep joining our class, you will understand why. మరి మీరు ఈ యొక్క తరగతులను తరచుగా మీరు వింటూ ఉంటే పాల్గొంటూ ఉంటే మీకు అర్థమవుతా ఉంటుంది. So every year in the end of the year we will have the graduation together. ప్రతి సంవత్సరాంతంలో మరి మనకందరికి కూడా స్నాతకోత్సవం ఉంటుంది. All the students who finished this class, who understand the true meaning of the book of Revelation, will gather together to join this graduation ceremony. మరి అందరూ మరి ఎవరైతే ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగించుకున్నారో వారందరూ కూడా సమకూడి మరి యొక్క స్నాతకోత్సవాన్ని పొందుకుంటారు. So I hope everyone here we can also finish this course together, understand the true will of God, and we can also participate in the graduation together. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఒక తరగతిలో పాల్గొంటూ మరి ఒక ప్రకటన గ్రంథ ధ్యానాలను ముగించుకుంటూ మరి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మరి యొక్క శతకోత్సవంలో మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తా ఉన్నాను. And our regular course is about 7 months. మరి మన యొక్క రెగ్యులర్ కోర్సు 7 మాసాలు ఉంటుంది. So first we will learn the meaning of the parable, the mystery of the kingdom of heaven. మొదటగా ఉపమానముల యొక్క అర్థములు పరలోక రాజ్యం యొక్క మర్మముల గురించి తెలుసుకుంటాము. And we will learn the logical process of God's work of building God's kingdom. మరి దేవుని యొక్క రాజ్యాన్ని ఆ యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఒక తార్కికమైన ప్రక్రియను మనం తెలుసుకుంటాం. And then we will learn the book of Revelation chapter by chapter. ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయము మనం నేర్చుకుంటామండి. But please remember, all these classes are connected to each other. So we cannot miss any class. Otherwise, it can be difficult to understand the future class. మరి అన్ని తరగతులు కూడా ఒక తరగతి ఒకటి మరి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఒక తరగతి అయినా కానీ మీరు పాల్గొనకపోతే మరి మీకు అర్థం అవదండి. So although I understand you might be busy with many other things, but we need to understand there's nothing more important than us enter the kingdom of heaven, enter God's kingdom, right? మరి మీరు బిజీగా ఉండవచ్చు వేరే విషయాల్లో, కానీ దేవుని యొక్క రాజ్యంలో చేరడం కంటే అత్యధికమైన ప్రాముఖ్యమైన విషయం ఏమీ లేదండి. So if you really want to understand God's word, please do not miss any class. కాబట్టి మీకు నిజంగా ఈ తరగతులు సరిగా అర్థమైనట్లయితే మీరు ఏ తరగతిని కూడా మరి గైరు హాజరు కాకుండా ఉంటారండి. Okay, and we have the class etiquette that we need to keep. మనకి తరగతి నియమాలు ఉన్నాయండి మనం పాటించవలసినవి.
First, please do not share this class link to others. Only those who registered can join this class. మరి ఈ యొక్క క్లాస్ లింక్ ను వేరే వారికి పంపించకూడదు. మరి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారు మాత్రమే పాల్గొనగలుగుతారు. And because today is the last day that we can accept new student in this class, so if there's anyone want to join the class to learn this word too, you can help them to join our next opening class, maybe next month. మరి ఈ రోజు ఈ తరగతిలో మరి ఆహ్వానించడానికి ఈ రోజే చివరి తేదండి. మరి ఈ రోజే చివరిగా వారికి రిజిస్టర్ చేయబడతారు. మరి ఇటు తర్వాత మరి వచ్చే తరగతి నుంచి ఎవరైనా ఇంకా పాల్గొనాలి ఈ తరగతిలో అనుకున్న వారు మరి వచ్చే మాసంలో నూతనంగా ప్రారంభమయ్యే తరగతిలో మీరు వారిని రిజిస్టర్ చేయవచ్చు. And number 2, during the lesson, please listen carefully, take note, stay in your seat until the end. మరి రెండవదిగా చూస్తే పాఠంలో మరి సమయంలో మీరు ఎవరు కూడా మరి మరి అటు ఇటు వెళ్ళక చక్కగా దయచేసి కూర్చొని మీరు నోట్స్ రాసుకొని మరి చివరి వరకు మీరు అలాగే కూర్చోండవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. We're here to listen the word of God, and the word is God. So this is the time that we are gathered together before God. మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం వినట నిమిత్తమై ఉన్నాము. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకోవడానికి ఇక్కడ సమకూడి ఉన్నాం. So when you are joining the class, please make sure that you are in the environment that can focus on the class, can listen well. మరి మీరు క్లాస్ లో మీరు పాల్గొంటున్నప్పుడే ఆ యొక్క మరి వాతావరణం అంతా కూడా మీరు సరి చేసుకోనండి. మరి యొక్క తరగతిలో మీరు చక్కగా కూర్చునే వారిగా ఉండండి. Okay, and number 3, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize you. And also please stay mute and turn on the camera. మరి క్లాస్ లో మీరు కూర్చున్నప్పుడు దయచేసి మీరు జూమ్ లో మీ పూర్తి పేరుని రాయండి. మరియు మీరు మ్యూట్ లో ఉండండి. జవాబు ఇచ్చేటప్పుడు మీరు ఆన్ చేసుకొని ఆ తర్వాత మ్యూట్ లో ఉండండి. మీ కెమెరా ఆన్ చేసుకొని కూర్చోవలసిందిగా మనం చేస్తాం. Okay, and number 4, please do not be late for the class. If you cannot join or will be late, please inform your class missionary in advance. మరి దయచేసి క్లాస్ కి ఆలస్యంగా రావద్దు. ఒకవేళ ఆలస్యం అవుతున్నట్లయితే లేదా మీరు చేరలేకపోతున్నట్లయితే మీకు సహాయపడే మీ మిషనరీ వారికి మీరు దయచేసి తెలియపరచు. And also there will be the exams too, and you need to get over 90 score, so please always study hard. మరి పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి మరి 90% మార్కులు మీకు రావాలి. Okay, and as we mentioned, the attendance is very important. If you absent 5 times in a row or 8 times for the course, you cannot continue the class. మరి మీరు 5 మార్లు మరి మీరు గైర్ హాజరైన వరుసగా 8 మార్లు మీరు ఈ యొక్క తరగతికి రాకపోయినా కానీ మరి మీరు ఈ యొక్క తరగతిలో ముందు కొనసాగించుకోలేరు. Because if you miss that many classes, you cannot understand the future class. మీరు ఈ తరగతులను మీరు మిస్ అయినట్లయితే మీకు భవిష్యత్ కాలంలో రానున్న తరగతులు మీకు అర్థం అవ్వండి. So if there's some emergency situation, you cannot join the class, please watch the recording video and also submit your note to your missionary. మరి ఒకవేళ అత్యవసరత పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీరు పాల్గొనకపోతే మరి దయచేసి రికార్డ్ చేయబడిన వీడియోని చూసి ఆ యొక్క సమీక్ష ప్రశ్నలకు జవాబును మీరు పంపించండి. So that we can know that you take the class and you are listening well, but still please try to join the Zoom class. మరి తద్వారా మీరు తరగతిలో పాల్గొని మీరు ఆ యొక్క మరి సమీక్ష ప్రశ్నలకు జవాబు పంపించడం ద్వారా మీరు పాల్గొన్నారు, వాక్యం విన్నారు అని మాకు అర్థమవుతుంది. Okay, and as we mentioned, today is the last day for our pre-classes. We are going to start our regular course, so we need to register for the regular course if you want to continue the lesson. మరి ఈరోజు చివరి తేదీగా ఉందండి. మరి మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలి, ఈ యొక్క క్లాసులలో మీరు ఇంకా కొనసాగించబడాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్న వారు దయచేసి మీరు తిరిగి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం.
So for the registration for the regular course, please submit a one passport size picture. మరి రిజిస్ట్రేషన్ కోసము ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించండి. And give the registration information below. We need this information according to your Aadhaar card. మరి ఇక్కడ ఇంకా ఏమేం కావాలో ఆ యొక్క వివరాలు కింద ఉంచామండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారంగా ఈ యొక్క వివరాలను పంపించండి. Because we know many of you, when you finish this class application, you didn't use your Aadhaar card name. So please send your Aadhaar card picture to your missionary only to check your name and date of birth on it. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మరి ఆధార్ కార్డు ఆ యొక్క అక్కడ ఉన్న వివరాలు మీరు పంపించలేదు కాబట్టి ఆ యొక్క ఫోటోను మీరు పంపించవలసిందిగా మనం చేస్తాం. So if you want to continue the lesson, please send this information to your missionary after today's class. మరి మీరు ఇంకా ముందు కొనసాగించబడాలి అని ఆశపడుతూ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క సమాచారాన్ని మరి మీ యొక్క మిషనరీ వారికి పంపించండి ఈరోజు తరగతి అయిపోగానే. Otherwise, you can't continue the class. లేని పక్షాన మరి తరగతిలో మీరు ముందుకు వెళ్ళలేరండి. Okay, so that is for the announcement today. మరి ఇదంతా కూడా ఈ రోజుకు ప్రకటనలు. So now we will listen the word of God, and let's pray that God, the Holy Spirit, will be with us today and give us much grace and blessings through today's word. మరి ఈరోజు మన యొక్క మరి వాక్యాన్ని మనం విందాము. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉండి మరి ఈరోజు అంతా కూడా నడిపించినట్లును ఈరోజు వాక్యం పట్ల మనము శ్రద్ధ కలిగి మనం విందాం. Okay, today is there anyone want to do the starting prayer? మరి ప్రారంభ ప్రార్థన ఎవరైనా చేస్తారా? Please raise your hand. దయచేసి మీ చేతులు ఎత్తి చూపించండి. Okay, Bondala Shaka brother, can you unmute and pray? అన్మ్యూట్ చేసి ప్రార్థన చేయండి బ్రదర్. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన ప్రభు, ఈ కాలేజీలో చేరిన ఆయన ప్రభు తెలియని మర్మాలు నాయన మాకు నేర్పిస్తున్నాను. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఎంతమంది అయితే నాయన ప్రభువా ఆయన ప్రభు ఈ ప్రార్థనలో నాయన ప్రభు ఈ కాలేజీలో ప్రభు చేరి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా గ్రహించే మనసు మాకు సహాయం చేయండి. ప్రభువా విని నాయన ప్రభు నాయన మా జీవితంలో మేము మార్చుకునే విధంగా అయా ప్రభు మీరు మార్చిన ఆయన ప్రభువా మా జీవితంలో నాయన ప్రభువా మీ చిత్తమే జరిగించి సహాయం చేయమని, ఈ కాలేజీ అంతట్లో కూడా నాయన ప్రభు చివరి వరకు నాయన మేము కొనసాగేలాగా అయా మీ దీవెనలు మా మీద కుమ్మరించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Okay, now everyone, I hope you are ready for today's class. Please turn on your cameras. అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క కెమెరా ఆన్ చేసుకోనండి. And also please prepare your Bible and note. మీ యొక్క బైబిల్ ని నోట్స్ ని సిద్ధపరచుకోనండి. Okay, now let's welcome our instructor Denise for today's new lesson. ఈ రోజు నూతనమైన పాఠం నిమిత్తము బోధకురాలైన డెనిస్ గారిని ఆహ్వానించుకుందాం. Praise the Lord. Good evening. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Bagunara, everyone. Good evening. Praise the Lord. Good evening. Bagunara. చాలా బాగున్నాం. Praise the Lord. మీరు బాగున్నారా? Praise the Lord. Everyone, please be on mute. Please be on దయచేసి mute. అందరూ There's some మ్యూట్ లో sound. ఉండండి. Who is in outside now? Shira Binod Kumar garu. You have sound. వినోద్ కుమార్ గారు బయట ఉన్నారా? దయచేసి మ్యూట్ లో Okay, ఉండండి. thank you. Yes, thank you. Because if there is sound, then we cannot continue the class. మరి ఇలాగ శబ్దాలు ఉంటే మనం క్లాస్ లో కొనసాగించబడలేమండి. Oh, so when you are not speaking, so please be on mute. దయచేసి మీరు మాట్లాడనప్పుడు దయచేసి మ్యూట్ లో ఉండండి. Oh, but when you want to answer, then you can answer. You can unmute and you can answer and you can mute again. మరి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు దయచేసి మీరు అన్మ్యూట్ చేసి జవాబిచ్చి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. Oh, and please turn on your camera. దయచేసి అందరు కెమెరా ఆన్ చేసుకోనండి. Oh, because when you are not turning on your camera, I don't know what you are doing.
మరి మీరు కెమెరా ఆన్ చేసుకోకపోతే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. Maybe some of you are doing another thing. మరి మీరు కొందరు వేరే పనులు చేస్తా ఉండవచ్చు. Oh, so how can I check if you are not turning on your camera? మరి మీరు ఇంకా కెమెరా ఆన్ చేసుకోవట్లేదంటే నేను ఎలా పరిశీలన చేయాలి? Oh, so please everyone turn on your camera. మరి దయచేసి అందరికి కూడా కెమెరా ఆన్ చేసుకోనండి. Oh, so that we can check if you are listening well or not. మరి మీరు అందరు కూడా సరిగా వింటా ఉన్నారా లేదా అన్నది మేము పరీక్షిస్తాం. Oh, so if you have to do other things, then you don't need to come. మరి మీకు వేరే పనులు ఉన్నట్లయితే మీరు వేరే పనులు చేయాల్సి ఉన్నట్లయితే మీరు రావాల్సిన పని లేదు. Oh, so you don't need to come. If you have to do other things, you don't need to come here. మరి మీరు వేరే పనులు చేయాల్సి ఉన్నట్లయితే మీరు ఇక్కడ రావాల్సిన పని లేదండి. Oh, so we only want to have those people who really want to listen to the word. మరి కేవలం ఎవరైతే నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని Dance ఆశపడతా missionary, ఉన్నారో వారు please check the group message. మాత్రమే కావాలి. What happened? There. Okay, so please turn on your camera and దయచేసి mute. మీరందరూ కూడా కెమెరా ఆన్ చేసుకొని మ్యూట్ లో ఉండండి. So that we can communicate each other. తద్వారా మనము సరిగా సంభాషించుకోవడానికి వీలుగా ఉంటుంది. We came before the word of God. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం ఎదుటకు మనం వచ్చి ఉన్నాము. So I hope everyone can stay focused on this class. మరి ఈ యొక్క తరగతిపై అందరూ కూడా శ్రద్ధ వహించి ఉంటారని ఆశిస్తాను. 우포가로 기자야 메리가로 you have some. దయచేసి మ్యూట్ లో ఉండండి. Okay, everyone is ready. 기자야 메리가로 can you be on mute? And who else? ఎవరండి ఇంకా శబ్దాలు వస్తా ఉన్నాయి, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. Okay, now I think we are ready. మరి అందరు సిద్ధంగా ఉండొచ్చు ఇప్పుడు. So last time we talked about kingdom of heaven. మరి గత పాఠంలో పరలోక రాజ్యాన్ని గురించి మనం నేర్చుకొని ఉన్నాం. 네, 저 공유 좀 해줄 수 있으실까요? 네, 매번 안 되네요. 네, thank you. Now I'm sharing my screen. స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాము, చూడండి. 네. So last time we talked about how we can enter the kingdom of heaven. మరి గత పాఠంలో మనము నేర్చుకున్నాము మనం ఎలాగో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. So Jesus said, Matthew chapter 7:21, not every believer can enter the kingdom of heaven. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా చూస్తే మరి ప్రతి విశ్వాసి మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ let's go to Matthew chapter 7:21. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోనికి వెళ్దామా? దయచేసి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. Amen. This is what Jesus said. ఇది యేసుక్రీస్తు వారి రీతిగా ఆయన చెప్తా ఉన్నారండి. Not every believer can enter the kingdom of heaven. మరి ప్రతి విశ్వాసి కూడా పరలోక రాజ్యంలో చేరలేడు. కానీ but only the people who do the will of God enter the kingdom of heaven. మరి కేవలం ఎవరైతే తండ్రి చిత్తానుసారంగా చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. Then what is the will of God? మరి దేవుని యొక్క చిత్తం ఏంటండి? Let's go to Matthew chapter 6 verse 10. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. దేవుని రాజ్యం రావటం అదే. పరలోకమందు మా తండ్రి మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. Amen. So this is the Lord's prayer that we have been doing all the time. ప్రతిసారి కూడా మనం పరలోక ప్రార్థన ఈ రీతిగా చేస్తా ఉన్నామండి.
Your kingdom come, your will be done on earth as it is in heaven. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. Again, what is the will of God? మరి ఎలా చెప్తా ఉన్నాను, మరి దేవుని యొక్క చిత్తం ఏంటి? To establish దేవుని God's రాజ్యం kingdom తీసుకురావాలని on earth. దేవుని యొక్క రాజ్యం ఈ యొక్క భూమి పైన స్థాపించబడటమే. స్థాపించడం. So that's why even in the book of Revelation, God promised to come down on earth. అందుచేతనే దేవుడు ఈ యొక్క భూమిపై ఆయన తిరిగి వస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నారు. Let's go to Revelation chapter 21, 1 to 4. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4వ వచనాన్ని చూడండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల అన్మ్యూట్ చేసుకుంటున్నా. Not yet? ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును ఆమేన్. తుడిచివేయును, ఆమేన్. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇక ఉండదు. మొదటి సంగతులు గతించు మొదటి సంగతుల గురించి గతించిపోయినని సింహాసనం నుండి వచ్చి ఆమేన్. వింటిని. ఆమేన్. Amen. ఆమేన్. According to this verse, Amen. God's kingdom, New Jerusalem, Holy City, New Jerusalem, will be coming down on earth. మరి యొక్క వచనానుసారంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క నూతనమైన యెరూషలేము ఈ యొక్క భూమి పైన దిగి వస్తుంది. It's new heaven, new earth. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అయి ఉన్నది. Then God's tabernacle is among God's people. మరి దేవుని యొక్క గుడారము దేవుని యొక్క ప్రజలలో ఉన్నది. Then God will be living with us. మరి దేవుడు మనతో ఆయన నివాసం చేస్తారు. Then there is no more pain, no more tear, no more death. మరి ఎటువంటి రకమైన బాధ కానీ వేదన కానీ కన్నీరు కానీ దుఃఖం కానీ లేదండి. So this is about kingdom of heaven and eternal life. మరి ఇదంతా కూడా పరలోక రాజ్యాన్ని గురించి నిత్య జీవాన్ని గురించి ఉన్నది. So what is the promise of God about the kingdom of heaven? పరలోక రాజ్యాన్ని గురించి దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉందండి? To establish God's kingdom on earth. మరి ఎవరు దేవుని యొక్క రాజ్యము భూమి పైన స్థాపిస్తా ఉన్నారు? Then how would God establish God's kingdom? మరి దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఆయన ఎలాగ స్థాపిస్తా ఉన్నారు? So today we are going to talk about the secrets of the kingdom of heaven. మరి ఈ రోజు పరలోక రాజ్యం యొక్క రహస్యములను గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. According to the Bible, because there is the enemy of God, Satan, God hid his kingdom, his secret in parables. మరి ఇక్కడ దేవుని యొక్క శత్రువు ఇక్కడ ఉన్నారు. మరి తాను దేవుడు తన యొక్క విషయాలను గురించి ఆయన మరుగు చేసి ఉన్నారు. So not every Bible, not every part of Bible is written in parables. మరి బైబిల్లో ఉన్న ప్రతి భాగం అంతా కూడా ఉపమాన రీతిగా రాయబడి లేదు కానీ But we have to understand only when it is God's secret, God's kingdom and God's covenant, it's written in parables. మరి కేవలం ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన ఒక మర్మము అలాగే ఎప్పుడైతే ఉందో అవి మాత్రమే ఇటు రీతిగా మరి ఉపమాన రీతిగా మరుగు చేయబడి ఉంది. That's why in the Old Testament, the book of prophecies from book of Isaiah until book of Malachi, there are written in parables. మరి మలాకి గ్రంథం వరకు మరి యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా అంతా ఇటు రీతిగా ఉపమాన రీతిగా రాయబడి ఉంది. Then what about in the New Testament? మరి క్రొత్త నిబంధనలో ఏంటండి? In the New Testament, there is only one book of prophecy. What is this?
మరి కొత్త నిబంధనలో ఒకే గ్రంథం ఉంది. ప్రవచన గ్రంథము ఏంటది? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము. రెవల్యూషన్. Book of Revelation. అవునండి, ప్రకటన గ్రంథం. So this is the only book of prophecy in the New Testament. క్రొత్త నిబంధనలో ఉన్న మరి ఏకైక మరి ప్రకటన గ్రంథముగా ప్రవచన గ్రంథంగా ఉందండి. So we can understand this book of Revelation is full of the parables. మరి యొక్క ప్రకటన గ్రంథము పూర్తిగా ఉపమానాలతో నిండి ఉందండి. So when you try to read this book of Revelation, is it hard or is it easy to understand? మరి ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సులువుగా ఉందా లేకపోతే కఠినంగా ఉందా అర్థం చేసుకోవడానికి? Is it hard to understand? Is it easy to understand the book of Revelation? ప్రకటన గ్రంథము సులువుగా ఉందండి అర్థం చేసుకోవడానికి? Hard to understand. కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడంలో. How many times you read it, try to read it, but still don't understand? మరి మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది చదవడానికి అర్థం చేసుకోవడానికి అయినప్పటికీ కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. So because it's about God's secret. ఎందుకు అనంటే ఇది దేవుని యొక్క మర్మము. So in the book of Revelation it says there are 3 kinds of secrets. మరి ప్రకటన గ్రంథంలో 3 రకాలైన మర్మాలు ఉన్నాయి, రహస్యాలు. Then from today's class we are going to learn what is the secret of heaven and why they are written in parables. మరి ఈ రోజు పాఠం ద్వారా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఈ యొక్క పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఏంటి, అవి ఉపమాన రీతిగా ఎందుకని రాయబడి ఉన్నాయి. And when can we understand this true meaning of the parables? మరి ఈ యొక్క ఉపమానాల యొక్క నిజమైన అర్థాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? Because according to the Bible, God hid his secret in parables. మరి ఈ యొక్క ఉపమాన రీతిగా మనం చూస్తే దేవుడు తన యొక్క మర్మములన్నిటినీ కూడా ఆయన మరుగుపరిచి ఉన్నారు. And there is the appointed time to make us understand this true meaning of parables. మరి ఈ యొక్క ఉపమానాల యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి ఒక నిర్ణయితమైన కాలము ఉన్నది. It's not all the time we can understand this parable. మరి ప్రతిసారి కూడా ఉపమానాలు మనకు అర్థమవుతాయని కాదు, కానీ but there is the appointed time when we can understand this parable. మరి యొక్క ఉపమానాలు అర్థం చేసుకోవడానికి ఒక నిర్ణయితమైన సమయం కలదండి. Then how can we understand these parables? మరి మనం ఎలాగా ఈ యొక్క ఉపమానాలు అర్థం చేసుకోగలుగుతాము? So we are going to learn all these things through this lesson. మరి ఈ పాఠం ద్వారా మనం ఈ యొక్క విషయాలను తెలుసుకోబోతా ఉన్నాం. Every lesson, the title is very important. మరి ప్రతి పాఠంలో కూడా ఆ యొక్క పాఠం శీర్షిక అంటే పాఠం పేరు చాలా ప్రాముఖ్యము. So please try to remember the title first. కాబట్టి దయచేసి ఆ యొక్క శీర్షికను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మొదటిగా. Then it can remind you the contents of the lesson. మరి తద్వారా ఆ యొక్క పాఠం యొక్క మరి అంశాలను మీరు అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. Then what is today's lesson title? మరి ఈ రోజు పాఠం పేరేంటండి? పరలోక రాజ్యం యొక్క పరలోక రాజ్యము యొక్క Secrets of the రహస్యాలు. Kingdom of Heaven. Amen. Secrets of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క మర్మాలండి, రహస్యాలు. According to Matthew chapter 13, 10 to 11. According to Matthew chapter 13, 10 to 11, Jesus said there is the secret of heaven. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే తరువాత శిష్యులు వచ్చి పరలోక రాజ్యాన్ని ఒక్క నిమిషం అండి చదవమని చెప్పలేదు. పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు అక్కడ ఉన్నాయి. Can we read Matthew chapter 13, 10 to 11? ఇప్పుడు చదవండి అమ్మా. మత్తయి సువార్త తరువాత 13వ శిష్యులు అధ్యాయం. వచ్చి దయచేసి ఒకరు ఎవరో ఒకరు చదవండి అమ్మా. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మము ఎరుగుట మీకు తండ్రి అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఆమేన్.
Amen. Amen. So according to this verse, because Jesus, he spoke the parables about kingdom of heaven. మరి వచనాల ప్రకారంగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాలు ఆయన తెలియపరిచారు. So his disciples, they are now asking why he spoke the parable. మరి తన యొక్క శిష్యులు వారు ప్రశ్నిస్తా ఉన్నారండి, ఎందుకనే తాను ఉపమాన రీతిగా మాట్లాడారు అని. Because nobody understood. ఎందుకంటే ఎవరికి కూడా అర్థం అవ్వలేదండి ఎందుకని. But why Jesus kept speaking these parables? అంటే ఎందుకని యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమాన రీతిగా ఆయన తరచుగా మాట్లాడుతూ ఉన్నారు. So Jesus answered, because there are the people who are allowed to know this secret, and there are also the people who are not allowed to know this secret. మరి యొక్క మర్మములు అనుగ్రహించబడి ఉన్న వారు ఉన్నారు, అనుగ్రహించబడలేని వారు కూడా ఉన్నారు. So we could understand, because Jesus, he was speaking to his disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Because his disciples, they are the people who are allowed to know the secret of the kingdom. ఎందుకు అని అంటే ఆ యొక్క శిష్యులు వారు మరి యొక్క మర్మములు ఎరుగుట కొరకు వారికి అనుగ్రహించబడి ఉన్నది. So last time we learned about them who are not allowed to know. మరి గత పాఠంలో మనం నేర్చుకున్నాము మరి వారిని గురించి, ఎవరికైతే అనుగ్రహించబడలేదో వారిని గురించి తెలుసుకున్నాం. Before we thought these are non-believers. మరి మునుపు మనం ఏమనుకున్నాము, వీరు విశ్వాసులు కాదేమో అనుకున్నాం. But according to what Jesus said, not every believer can enter the kingdom of heaven. మరి ప్రతి విశ్వాసి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ. And we also know that Satan is working in the temple of God. మరి సాతానుడు దేవుని యొక్క ఆలయంలో పనిచేస్తా ఉన్నాడని మనకు అందరికీ తెలుసు. So that's why God wants to hide his secret. So he wrote it in parable. దేవుడు అందుచేతనే ఆ యొక్క మర్మాన్ని మరుగు చేయడానికి ఆయన ఉపమాన రీతిగా రాసి ఉన్నారు. So those who are not allowed to know the secret of heaven, they are among the believers. మరి ఎవరికైతే అనుగ్రహించబడలేదో వారు విశ్వాసులలో ఒకరండి. Then who are these people? మరి యొక్క ప్రజలు ఎవరు? So I hope through this lesson you can understand who are them who are not allowed to know. మరి వారు ఎవరు అన్నది ఈ రోజు పాఠం ద్వారా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. So that we don't become like these people, but we want to become the disciples who are allowed to know the secret of heaven. మరి పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించబడిన వారి వలె మనం అందరం కూడా ఉండాలి. Then let's talk about what is the parable first. మరి మొదటగా ఉపమానము అంటే ఏంటో చూద్దాము. As you know, it's the way of speaking, way of writing. మరి మనకు తెలిసిన విధంగా ఇది ఒక రకమైన మరి పలకటం గురించి కానీ రాయటాన్ని గురించి కానీ ఉంది. In our daily life, when we use this parable, then it can help us to understand something. మరి మన యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో ఏదో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది యొక్క ఉపమానము. So for example, we call someone our sister as like a rose, then it means she is beautiful. మరి ఉదాహరణకు మనం మన యొక్క సహోదరిని మరి ఒక పువ్వులాగా ఉన్నాము అని అంటే మనం దాన్ని అలా పిలిచినప్పుడు మనం ఏమనే అర్థం, దానికి అర్థం ఏంటంటే తను అందంగా ఉంది అని. Because we know the flowers, they are beautiful. ఎందుకంటే మనకు తెలుసు ఈ యొక్క పువ్వులు చాలా అందంగా ఉంటాయని. Then in some countries, some people compare some fat people as pigs. మరి కొన్ని దేశాల్లో చూస్తే మరి బాగా లావుగా ఉన్న వారిని మరి పందులతో పోలుస్తారండి వారు. Because in this culture, they think the pigs are fat and dirty. ఎందుకంటే వారి యొక్క సంస్కృతిలో మనం చూస్తే వారి యొక్క మరి వాతావరణంలో ఈ యొక్క పందులు అనేవి చాలా లావుగా ఉంటాయి అని.
So in this way, in our daily life, when we use the parable, it can help us to understand something. మరి ఇలాగే మన దినదిన జీవితాల్లో మనం చూసినప్పుడు మరి ఈ యొక్క ఉపమానము అన్నది మరి ఆ యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. But what about in the Bible? మరి బైబిల్లో ఏమనుందండి మరి? We have to think about there is the secret of heaven. మరి మనం ఆలోచన చేయాలి పరలోక రాజ్యాన్ని గురించిన మర్మము ఉన్నది. Then if it's God's secret, God wants to hide it from some people. మరి అది దేవుని యొక్క మర్మము అయినట్లయితే దేవుడు మరి కొందరి నుంచి దాన్ని మరి మరుగు చేయాలని ఆశపడతా ఉన్నారు. Then we have to understand these secret, as we don't share our secrets with others, anyone. మరి మనము మన యొక్క మర్మాలు అంటే మన యొక్క రహస్యాలు ఏమన్నా అంటే మనం ఏం చేస్తామండి, ఎవరితో మనం పంచుకోము. God doesn't want to share his secret with anyone either. మరి అలాగే దేవుడు కూడా తన యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అందరితో ఆయన పంచుకోవడానికి ఇష్టపడడండి. So for example, let's go to Isaiah chapter 53 verse 7. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వరకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్. దయచేసి ఒకరు చదవండి, ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వారు దయచేసి మ్యూట్ లో ఉండండి. ఆమేన్. So Isaiah chapter 53 verse 7, it talks about the figurative lamb. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి అలంకారికమైన గొర్రె పిల్లని గురించి చెప్పబడతా ఉంది. But at that time, in the time of prophet Isaiah, when people read this book of Isaiah, they were only thinking about this lamb is the animal lamb. మరి ఆ యొక్క సమయంలో యెషయా గ్రంథంలో మరి ఆ యొక్క సమయంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా మరి కేవలము ఆ యొక్క గొర్రె పిల్లని గురించే మాట్లాడుతూ ఉన్నారు అనుకున్నారు. But as you know, this book of Isaiah was the book of prophecy. మరి ఈ యొక్క యెషయా గ్రంథము ప్రవచన గ్రంథమై ఉంది. So it's about the future time of the promise of God. మరి దేవుని యొక్క వాగ్దానం గురించి మరి ఒక భవిష్యత్ కాలాన్ని గురించి ఉన్నది. The book of prophecy is written in parables. మరి దేవుని యొక్క ప్రవచన గ్రంథం అంతా కూడా మరి ఉపమాన రీతిగా రాయబడి ఉన్నది. Because it's about the promise for the future time. ఎందుకు అనంటే భవిష్యత్ కాలం గురించి మరి ఇది ఒక వాగ్దానంగా ఉంది. As God said before, once he makes the promise, then he definitely fulfills it. మనం ముందు నేర్చుకున్న విధంగా ఒక్కసారి ఆయన వాగ్దానం చేసినట్లయితే దాన్ని తప్పక ఆయన నెరవేరుస్తారు. Then these promise must be fulfilled. మరి ఈ యొక్క వాగ్దానములు కూడా నెరవేర్చబడాలి. Then how can it happen? మరి ఇది ఎలాగ సంభవిస్తుందండి? So this lamb, even though it's written in the book of prophecy, మరి ఈ యొక్క గొర్రె పిల్లను గురించి ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నప్పటికీ when the appointed time comes, then this lamb must appear in reality. మరి ఆ యొక్క నిర్ణయితమైన కాలము వచ్చినప్పుడు ఇదంతా కూడా ఆ వాస్తవికతలో మనకు కనపరచబడాలి. Then what does it mean? మరి దీని యొక్క అర్థం ఏంటండి? So actually it was Jesus. మరి వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు. It was the Messiah. మరి యేసుక్రీస్తు వారు మెస్సయ్యను గురించి ఉంటుంది. But the thing is, people didn't understand. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. When the people they read the book of Isaiah, they just thought about the animal lamb. మరి ప్రజలు ఈ యొక్క గ్రంథాన్ని చూసినప్పుడు ఈ యొక్క విషయాన్ని వారు అర్థం చేసుకున్నప్పుడు కేవలం ఆ యొక్క గొర్రె పిల్లని గురించి మాత్రమే అనుకున్నారు. Let's go to John chapter 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
Amen. Amen. So according to this verse, we can understand John the Baptist, he recognized Jesus as this lamb. మరి ఇక్కడ బాప్తిస్మ యోహాను గారి ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా తాను గుర్తించగలిగారు. Because he was the prophecy about Messiah. ఎందుకు అని అంటే మెస్సీయను గురించిన ప్రవచనమై ఉన్నది. Even though at that time people couldn't understand there was about one person. మరి ఆ యొక్క విషయాన్ని గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, But when Jesus came and fulfilled this prophecy, it was actually about Jesus himself. మరి ఒక్కరు వచ్చి మరి ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు వారే తానే ఉన్నారు. Then let's imagine if Jesus didn't come before. మరి యేసుక్రీస్తు వారు ఆయన మునుపు రాలేని పక్షాన, then do you think people could understand actually this lamb was about Jesus? మరి ప్రజలు అర్థం చేసుకోగలిగేవారా మరి ఈ యొక్క గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు అని? Do you think they could understand at the time of this prophet Isaiah? మరి యెషయా గ్రంథము ఆ యొక్క యెషయా కాలంలోని ప్రవక్త కాలంలో అర్థం చేసుకునేవారా అండి ప్రజలు? This book of Isaiah was written 700 years before Jesus was born. మరి ఈ యొక్క యెషయా గ్రంథము యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు 700 సంవత్సరాల కాలపు మునుపు రాయబడిందని. Then before Jesus was born, do you think people could understand this lamb was Jesus? మరి యేసుక్రీస్తు వారు జన్మించబడక మునుపు ఈ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారిని ప్రజలు అర్థం చేసుకోగలిగారా? No. They couldn't understand. They only thought this lamb was the animal lamb. మరి వారు కేవలము ఈ యొక్క గొర్రెపిల్ల ఒక జంతువుగా ఉంది అన్న మాత్రమే వారు అర్థం చేసుకున్నారు. Then please think about when can we understand this lamb is actually one person. It's about Jesus. మరి ఈ యొక్క గొర్రెపిల్ల మరి వాస్తవంగా యేసుక్రీస్తు వారు అన్నది ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకోగలిగారు? We can understand this lamb was Jesus, the one person, only when this prophecy was fulfilled. ఇవి వారు అర్థం చేసుకోగలిగారు ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడుతుందో అప్పుడు మాత్రమే. Then even there are many parables written in the book of Revelation. మరి ప్రకటన గ్రంథంలో చాలా ఉపమానాలు రాయబడి ఉన్నాయి. So for example, let's go to Revelation chapter 13 verse 1 and 2. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఆమేన్. Amen. So according to this verse, there is the beast having 7 heads and 10 horns coming out of the sea. మరి ఒక వచన ప్రకారంగా చూస్తే 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము ఆ యొక్క సముద్రంలో నుంచి బయటకు వచ్చడం మనకు కనబడుతూ ఉంది. Then when you read this, then you can think, is there any beast like this coming out of the sea? మరి మీరు ఈ యొక్క వచనం చదివినప్పుడు మీకు అర్థమవుతుందా అండి? మరి ఎక్కడైనా కానీ ఇలాగా నీళ్ళలో Have you ever seen? ఈ మృగము ఉంటుందా? చూసారా ఎప్పుడైనా? Have you ever seen this kind of beast? ఈ రకమైన క్రూర మృగాన్ని చూసారా అండి? మేడం చూడలేదు. No. Then why Never this seen. beast? Why this beast is coming out of the sea? మరి ఎందుకని ఇటువంటి రకమైన మృగము సముద్రంలో నుంచి బయటికి వస్తా ఉంది? And why it's written in the book of Revelation? మరి ఎందుకని ప్రకటన గ్రంథంలో రాయబడింది? So we have to think, actually the parables written in the Bible, they are hard to understand. మరి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బైబిల్లో మరి రీతిగా రాయబడిన విషయాలు అవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. So there are many things still, many parables written in the book of Revelation. మరి అయినప్పటికీ చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి.
So even let's go to Revelation chapter 9. మరి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయాన్ని చూడండి. From verse 14 to 17. 14 నుంచి 17 వచనాలు చూడండి. సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఆమేన్. Can you read 19? ఆ గుర్రముల బలము ఆ గుర్రముల బలము 19 వరా 19. Only 19. రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఎవరైనా నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్ణముల మైమరులు ఉండెను. 19వ వచనం అండి. 19వ వచనం. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఆమేన్. Amen. So here there are some horses written in this book. మరి ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి గుర్రముల గురించి. But when you read this, you feel really strange. మరి ఇవి చదివినప్పుడు కొంచెం వింతగా అనిపిస్తా ఉంటుంది మనకి. Because these horses, they have their heads on their tails. ఎందుకనంటే ఈ యొక్క గుర్రముల యొక్క వారి యొక్క తోకల యందు ఆ యొక్క తలలు ఉన్నాయి. And their tails are like serpents, and they look like very monster. మరి వారి యొక్క తోకలు ఎలా ఉన్నాయంటే పాముల వలె ఉండి తలలు కలిగినందున అవి చాలా భయంకరంగా కనబడతా ఉన్నాయి. Why these horses are written in the book of Revelation? ఎందుకని ఈ యొక్క గుర్రముల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. So when we think about all these things, it's how we can understand. It's hard to understand. మరి ఈ యొక్క విషయాల గురించి అర్థం చేసుకుంటుంటే ఆలోచన చేస్తా ఉంటే కఠినంగా అనిపిస్తా ఉంది అర్థం చేసుకోవడం. So we have to understand about the book of prophecy. It's full of the parables. మరి ప్రవచనముల గురించి ఇదంతా కూడా మరి ఉపమానాలతో ఉన్నాయి. So let's see some example. మరి ఉదాహరణకు చూద్దాము. One about the stone. ఒకటేమో రాతి గురించి చూస్తే let's go to Isaiah chapter 28. మరి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28 verse 1 and 2. మొదటి 2 వచనాలు చూడండి. దయచేసి ఒకరు చదవండి. త్రాగుబోతులను కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. Sorry, can you read the same chapter 16? 16వ వచనం చదవండి అదే అధ్యాయము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది మూల్యమైన రాయి, బహుస్థిరమైన రాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. Amen. So this Isaiah, we know this is the book of prophecy. మరి యెషయా గ్రంథము ప్రవచన గ్రంథమై ఉంది, మాకందరికీ తెలిసిన విషయము. According to this verse, God is going to lay in Zion a stone. మరి యొక్క వచన ప్రకారంగా చూసినట్లయితే
మరి సియోనులో పునాదిగా రాతిని ఆయన వేయనై ఉన్నాడు. And it's a testy stone and costly cornerstone. మరి ఇది చాలా విలువైన అమూల్యమైన మూలరాయిగా ఉంది. And he who believes in it will not be disturbed. మరి ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో ఎవరునూ కాదల్చబడరు. Then when people read this book of Isaiah, they might just think about the physical stone. మరి ఈ యొక్క యెషయా గ్రంథము ప్రజలు చదువుతా ఉన్నప్పుడు భౌతికమైన రాయిని గురించి వారు ఆలోచన చేస్తారు. But again, we have to think this is the book of prophecy. మరి మనము మరలా ఆలోచన చేయాలి, ఇది ప్రవచన గ్రంథము. Then it's the parable. ఇది ఉపమానము. And the prophecies must be fulfilled. మరి ప్రవచనము అన్నది నెరవేర్చబడాలి. Then when these prophecy of the Old Testament are fulfilled, మరి పాత నిబంధన ప్రవచనాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి? it was when Jesus came. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నెరవేర్చబడ్డాయి. Then how this prophecy was fulfilled? ఈ యొక్క ప్రవచనం ఎలా నెరవేర్చబడింది? Let's go to 1 Peter chapter 2 verse 4. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవ. దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. దేవుని దృష్టికి ఏర్పరచబడినదనియు అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఆమేన్. According to this verse, we could understand Jesus himself was this stone. మరి యొక్క వచన ప్రకారంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారే ఈ యొక్క రాయిగా ఉన్నారని ఇక్కడ అర్థమవుతుంది. So actually this stone was the figurative language for a Messiah. మరి ఈ యొక్క రాతి అనగా మరి మెస్సయ్యను గురించి అలంకారికమైన భాషగా ఉంది. But let's think about it again. Before Jesus was born, do you think people they understood it was actually Jesus? మరి యేసుక్రీస్తు వారు జన్మించబడక ఇదంతా కూడా మరి యేసుక్రీస్తు వారి గురించి ఉన్నది అని ప్రజలు అర్థం చేసుకోగలిగారా? No. Do you think people understood the stone means actually a person and he was Jesus? మరి యొక్క రాతి అనగా ఒక వ్యక్తిగాను ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు వారే అని ప్రజలు అర్థం చేసుకోగలిగారా? So they didn't understand before Jesus was born. మరి యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు ఎవరికి కూడా అర్థం కాలేదు. Then likewise in the book of Revelation in the New Testament there are 3 types of the secrets. మరి అలాగే ఇక్కడ 3 రకాలైన రహస్యాలు ఉన్నాయి. Let's go to Revelation chapter 1 verse 20. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయిచ్చు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్. Amen. So this is about one of the secrets in Revelation. మరి ప్రకటన గ్రంథంలో మర్మాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇదొక మర్మము. It's the secret of the 7 stars and 7 golden lampstands. మరి 7 నక్షత్రములు 7 సువర్ణ దీపస్తంభములను గురించిన మర్మమై ఉన్నది. Then what do they mean? 7 stars and 7 golden lampstands. మరి 7 నక్షత్రములు 7 సువర్ణ దీపస్తంభములు అంటే ఏంటండి? So there are also 2 other secrets. మరి ఇంకా 2 మర్మాలు ఉన్నాయండి. Let's go to Revelation chapter 17 verse 7. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము
7వ వచనం. ఆ దూత నాతో ఇట్లా నేను నీవెలా ఆశ్చర్య దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితే ఈ స్త్రీని గురించిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న ఆ క్రూర మృగమును గురించిన మర్మమును నేను మీకు తెలిపెదను. ఆమేన్. Amen. So here, another secret, it's about the beast having 7 heads and 10 horns. ఇక్కడ ఇంకొక మర్మము 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగాన్ని గురించి అయింది. And a woman is sitting on this beast. ఆ క్రూర మృగంపై కూర్చొని ఉంది. Then why this secret is written in the book of Revelation? మరి ఎందుకని ఈ యొక్క మర్మము ప్రకటన గ్రంథంలో రాయబడిందండి? Then what does it mean, the woman, and what does it mean, the beast? మరి ఇక్కడ మృగము అనగా ఏంటి, ఇక్కడ స్త్రీ అనగా ఏంటండి? Let's read one more parable, Revelation chapter 10 verse 7. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఆమేన్. Amen. So this is about secret of the last trumpet, 7th trumpet. మరి 7వ బూరని గురించిన మర్మముగా ఉంది. Then what is the meaning of the 7th trumpet? మరి 7వ బూర అంటే దాని అర్థం ఏంటి? About this trumpet, it's also written in Matthew chapter 24. మరి యొక్క బూరను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంది. Let's go to Matthew chapter 24 verse 29 to 31. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారునికి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆమేన్. Amen. So according to this verse, we could understand one of the signs of the second coming. మరి యొక్క వచనాల ప్రకారంగా మనం చూస్తే రెండవ రాకడ గురించిన ఒక సూచనను మనం ఇక్కడ చూడవచ్చు. So when you read Matthew chapter 24, Jesus was talking about his signs of the second coming. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సూచనలను మనం ఇక్కడ చూడవచ్చు. He said, when the sun and stars they are darkened and fallen. మరి ఇక్కడ ఏమని చెప్పబడతా ఉందంటే సూర్య చంద్ర నక్షత్రములు చీకటిగా మార్చబడి రాలిపోయినప్పుడు then Jesus would come with the angels. మరి యేసుక్రీస్తు వారు తన దేవదూతలతో ఆయన వచ్చును. And there will be the great sound of trumpet. మరి గొప్ప బూరాధ్వనితో ఆయన వచ్చును. Then with this trumpet sound, Jesus will gather his people, the elect. మరి ఈ యొక్క గొప్ప బూరాధ్వనితో యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రజలను ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన పోగు చేయును. So this is about one of the second coming of Jesus. మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఒక సూచన అండి. Then we have to understand these must be fulfilled. మరి మనం అర్థం చేసుకోవాలి ఇది తప్పక నెరవేర్చబడాలి. Then what does it mean? మరి దీని యొక్క అర్థం ఏంటండి? We have to understand all these things according to the Bible. మరి బైబిల్ అనుసారంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. So through this lesson we are going to learn all these things. మరి ఈ యొక్క పాఠం ద్వారా మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకుంటాము. So is it important for us to know this secret or not? మరి ఈ యొక్క మర్మాలు రహస్యాలు తెలుసుకోవటము మనకు ప్రాముఖ్యమైన విషయమా కాదా? Yes, sister. So because it's about the kingdom of heaven. మరి ఎందుకనంటే పరలోక రాజ్యాన్ని గురించి అయింది. So if we don't understand this, then we cannot enter the kingdom of heaven.
మరి మనకి ఇది అర్థం కాకపోతే మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. So there are the two reasons that we can find from the book from the Bible. మరి రెండు కారణాలు మన బైబిల్ నుంచి మనం చూడవచ్చు. Why Jesus spoke the parables. మరి ఎందుకని యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమాన రీతిగా ఆయన మాట్లాడి ఉన్నారు? He talked about them, those who are not allowed to know. మరి వారిని గురించి ఎవరికైతే అనుగ్రహించబడలేదో వారిని గురించి ఆయన చెప్పారు. Then let's read again Matthew chapter 13 verse 10 to 17. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు మరొకసారి చదవండి. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగక ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఆయన కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వారికి కలిగినది వారి వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచియుండియు చూడరు, వినుచుండియు వినక గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఆమేన్. Amen. So according to this verse, we can understand about them who are not allowed to know. మరి ఈ యొక్క వచన ప్రకారంగా మనం చూసినట్లయితే వారిని గురించి ఎవరికైతే అనుగ్రహించబడలేదో వారిని గురించి చెప్పబడతా ఉంది. Because Jesus said, not every believer can enter the kingdom of heaven. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మరి ప్రతి విశ్వాసి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. Then it means some of the believers, they cannot enter the kingdom of heaven. మరి దీని యొక్క అర్థం ఏంటంటే కొంతమంది విశ్వాసులు వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరని. It's because they are used by Satan's spirit. ఎందుకనంటే వారు సాతాను ఆత్మ చేత వారు ఉపయోగించబడతా ఉన్నారు. Where is Satan working? సాతానుడు ఎక్కడ పని చేస్తా ఉన్నాడండి? Let's go to 2 Thessalonians chapter 2 verse 4. 2 తెస్సలోనీయులకు 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఆమేన్. Amen. So we can understand Satan, he is sitting in the temple of God, the church. మరి సాతానుడు ఇక్కడ దేవుని యొక్క ఆలయములో సంఘములో కూర్చొని ఉన్నాడు. To try to God's people deceive. మరి దేవుని యొక్క ప్రజలను మోసపరచడానికి ప్రయత్నం చేయవాడు. To try to deceive God's people. మరి దేవుని యొక్క ప్రజలను మోసపరచాలని ప్రయత్నము చేయవాడు. So he is pretending to be like God. మరి తాను ఏమని ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే దేవుని వలె ఉండాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. So we have to understand the spirits, they are working through the people. మరి ప్రజల ద్వారా పనిచేయ ఆత్మలను గురించి మనం ఆలోచన చేసుకోవాలి. So if there is the spirit of God and spirit of Satan, మరి సాతాను యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఉంది, then there must be also the people who are used by God's spirit and the people who are used by Satan's spirit. మరియు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేత ఉపయోగించబడే వారు ఉన్నారు, సాతాను ఆత్మ చేత ఉపయోగించబడే వారు ఉన్నారు. But here we have to understand Satan is working in the temple of God. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ప్రజలు ఇక్కడ సాతాను చేత మరి ఇక్కడ దేవుని యొక్క ఆలయంలో ఉన్నారు. So that's why we have to understand among the believers there are some people who are used by Satan's spirit. మరి విశ్వాసులలోనే సాతాను ఆత్మ చేత ఉపయోగించబడే వారు కూడా ఉన్నారు. Then who can be these people? మరి ఈ ప్రజలు ఎవరై ఉండవచ్చు? Even according to the Bible, Jesus' disciple was used by Satan's spirit. మరి దేవుని యొక్క శిష్యులు సాతాను ఆత్మ చేత ఉపయోగించబడ్డారు. So for example, Judah Iscariot, ఉదాహరణకు చూస్తే ఇస్కరియోతు యూదా,
Even though he was chosen by Jesus, but he was used by Satan's spirit. మరి తాను యేసుక్రీస్తు వారిచే ఏర్పరచబడినప్పటికీ సాతాను ఆత్మ చేత ఉపయోగించబడి ఉన్నాడు. Was he believer or non-believer? మరి తాను విశ్వాసుడా అవిశ్వాసిగా ఉన్నాడా? He was believer. తాను విశ్వాసి అండి. In the beginning, he was not. He didn't have any intention to sell Jesus and to get to earn money. మరి యేసుక్రీస్తు వారిని మరి అప్పగించే మరి ఆ యొక్క డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన మొదటగా తనకు లేకుండింది. But right after Satan entered into his body, he got the idea to sell Jesus and to earn the money. మరి సాతాను ఆత్మ తనలో ప్రవేశించిన వెంటనే మరి యేసుక్రీస్తు వారిని అప్పగించి మరి ఆ యొక్క డబ్బును సంపాదించుకోవాలి అన్న ఆలోచన కలిగినది. Let's go to Luke chapter 22 verse 3. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చూడండి. లూకా సువార్త 22 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఆయనను వారికి ఎలాగ అప్పగించును. చాలండి. And let's read the 4 to verse 4 too. 4వ వచనం కూడా చదవండి. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఆమేన్. Amen. So we can understand the Iscariot Judas, he was used by Satan's spirit. మరి ఇక్కడ చూడిస్తే మనకు అర్థమవుతుందండి. ఇస్కరియోతు యూదా మరి తను సాతాను ఆత్మ చేత ఉపయోగించబడ్డాడు. And right after Satan entered into him, he got the idea to sell Jesus. సాతాను ఆత్మ తనలో ప్రవేశించిన వెంటనే మరి యేసుక్రీస్తు వారిని మరి అప్పగించాలి, అమ్మవేయాలి అన్న ఆలోచన వచ్చింది. So God, he wants to hide the secret of heaven from his enemy. అని చేతనే దేవుడు ఈ యొక్క మర్మాన్ని ఆ యొక్క శత్రువు నుంచి చేయాలని ఆశపడ్డారు. And there are the people who are not allowed to know the secret of kingdom of heaven. మరి ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలు తెలుసుకోవడానికి ప్రజలకు అనుగ్రహించబడలేదు. That's why Jesus spoke the parable. అందుచేతనే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడారు. Let's read one more. Matthew chapter 13 verse 34 to 35. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు చూడండి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. Amen. So according to this verse, we can understand there are many hidden things since the beginning. మరి ఆది నుంచి కూడా ఆ యొక్క పునాది వేయబడక మునుపు నుంచి కూడా మరి ఎన్నో విషయాలు మరుగు చేయబడి ఉన్నాయి. So here beginning means when God created heavens and the earth, all the creatures. మరి జగత్ పునాది వేయబడకనప్పుడు మరి ప్రారంభంలో అది ఎందు మరి దేవుడు ఆ యొక్క భూమి ఆకాశాన్ని సృష్టిని ఆయన సృష్టించినప్పటి నుంచి అని. So from the beginning, he promised to give the parable. మరి అప్పటి నుంచి కూడా తను ఉపమానము ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేశారు. So there is the prophecy about this speaking about parable. మరి ఈ యొక్క ఉపమానాన్ని గురించి మర్మాలు ఉన్నాయి. So the reason why Jesus spoke the parable, it's because it was prophesied. మరి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే ముందుగానే ప్రవచించబడింది. Then when can we understand this parable? మరి ఈ యొక్క ఉపమానాలు మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం? It's not every time we can just read it and we can understand that. మరి ప్రతిసారి మనం కేవలము చదవగానే మనకు అర్థమవుతుందని కాదు, కానీ first of all we have to understand there is the secret of God. మరి మొదటగా మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మర్మము ఉన్నది. And to hide it from the enemy. మరియు ఆ యొక్క శత్రువు నుంచి మరుగు చేయడానికి. And the secret is about the future time, the covenant of God. మరి ఈ యొక్క మర్మము అన్నది భవిష్యత్ కాలం గురించి దేవుని యొక్క నిబంధనగా ఉందండి.
So we have to understand, because this is the prophecy for the future time. మరి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే భవిష్యత్ కాలం గురించిన ప్రవచనంగా ఉంది. So there is the appointed time to fulfill this prophecy. మరి ఒక నిర్ణయితమైన సమయం ఉన్నది ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడటానికి. So there are the prophecy books in the Old Testament. మరి పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. So when the people at the time they didn't understand when this was hidden. మరి ఆ యొక్క సమయంలో ఉన్న ప్రజలకు అర్థం కాలేదండి ఇవి ఎప్పుడు మరుగు చేయబడి ఉన్నాయో. But all the Old Testament prophecies, they were fulfilled at the time of the first coming. మరి మొదటి రాకడలో ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నవి. Then only when Jesus came and he fulfilled all the prophecy. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినప్పుడు at that time people could understand the true meaning of the parables. అప్పుడు మాత్రమే ప్రజలకు మరి యొక్క ఉపమానాల యొక్క నిజమైన అర్థాన్ని వారు తెలుసుకోగలుగుతారు. So for example, in the book of Isaiah, there was the parable about lamb. మరి యెషయా గ్రంథంలో చూస్తే గొర్రె పిల్లను గురించిన ఉపమానము ఉన్నది. But when the people, they read this book of Isaiah at the time, they couldn't understand this was about one person. మరి ఆ యొక్క సమయంలో వారు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఇదంతా కూడా ఒక వ్యక్తిని గురించే ఉంది అని వారు అర్థం చేసుకోలేకపోయారు. But only when Jesus was born and he explained, then at that time people could understand. మరి కేవలము యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క విషయాలను అర్థం చేయించినప్పుడు మాత్రమే వీరందరూ కూడా అర్థం చేసుకోగలిగారు. We call this word as the open word, revealed word. మరి యొక్క వాక్యాన్ని బయలుపరచబడిన వాక్యము మరి తెరవబడిన వాక్యంగా మనం పిలుస్తా ఉన్నాం. Because according to the Bible, there are two kinds of books. మరి బైబిల్ ప్రకారంగా రెండు రకాలైన గ్రంథాలు ఉన్నాయి. The sealed book and open book. మరి ముద్ర వేయబడిన గ్రంథము, తెరవబడిన గ్రంథం. So because there is the secret of God, God sealed the book. మరి దేవుని యొక్క మర్మము ఉంది కాబట్టి దేవుడు ఆ యొక్క గ్రంథాన్ని ముద్రించి ఉన్నారు. The secret is about the future time, the covenant of God, promise of God. మరి ఆ యొక్క మర్మము దేవుని యొక్క వాగ్దానం గురించి ఉన్నది. Then this secret, this prophecy has the appointed time to be fulfilled. మరి ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడడానికి ఒక నిర్ణీతమైన కాలము ఉన్నది. Then now we have to understand, we have this book of Revelation, which is the book of prophecy. మరి ఇప్పుడు మనకి ఒక ప్రకటన గ్రంథము అనగా ప్రవచన గ్రంథము మనకు ఉన్నది అని అర్థం చేసుకోవాలి. Then now when we try to read this book of Revelation, it's hard for us to understand. మరి మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవడానికి చదవడానికి ప్రయత్నం చేస్తే మరి అది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. So we have to understand this book of Revelation, it must be fulfilled and it has the appointed time to fulfill it. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము నెరవేర్చబడడానికి ఒక నిర్ణీతమైన కాలము ఉన్నది అని అర్థం చేసుకోవాలి. Then when can we understand this true meaning of the parables written in the book of Revelation? ప్రకటన గ్రంథంలో రాయబడిన ఉపమానాల యొక్క నిజమైన అర్థాన్ని మనం ఎప్పుడు గుర్తెరగగలుగుతామండి? When these prophecies of the Revelation are fulfilled. మరి ఈ యొక్క ప్రవచనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించిన ప్రవచనము నెరవేర్చబడిన. So let's go to Acts chapter 8, 26 to 40. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు చూడండి. ప్రభుదూత దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజుకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కంద్రాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను.
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు ఈ లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదుకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవచుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవకు వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఆమేన్. Amen. So this is about how we can understand the true meaning of the parables. ఉపమానం యొక్క అర్థాన్ని ఎలా మనము గుర్తించుకోవాలి, అర్థం చేసుకోవాలి అనడానికి ఇది ఒకటి అంశము. So there is an angel of the Lord, and then he spoke to Philip. మరి ఇక్కడ ఆ ఫిలిప్పుతో మరి దేవుని యొక్క దూత ఇక్కడ మాట్లాడుతాం. Philip was one of Jesus' disciples. మరి ఫిలిప్పు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో తాను ఒకరు. Followers, not 12 disciples. మరి శిష్యుల్లో కాదు కానీ ఆయనను అనుసరించు వారిలో, వెంబడించు వారిలో తాను ఒకరు. Another Philip. వేరొక ఫిలిప్ అండి తాను. Then this angel is saying to him, get up and go south to the road. మరి ఏమంటా ఉన్నాడండి? మీరు లేచి ఇక్కడ నుంచి వెళ్ళుము అని చెప్తా ఉన్నాడు. And then right after he listened to this angel's word, and he got up and went, and there was an Ethiopian eunuch. మరి అక్కడి నుంచి మరి తాను ఆ యొక్క మాటను విని అక్కడి నుంచి తాను వెళ్తూ ఉన్నప్పుడు మరి ఇథియోపియాల యొక్క ప్రాంతంలో అటు వెళ్తా ఉన్నప్పుడు మరి నపుంసకుడు కనపడ్డాడు. Do you know where is Ethiopia? మరి ఇథియోపియా ఎక్కడ ఉందో మీకు తెలుసా అండి? It is now Africa. ఆఫ్రికా కాంటినెంట్. ప్రస్తుతానికి ఆఫ్రికాలో ఉందండి ఇప్పుడు. And he is a court official of Candace. మరి క్యాండస్ అన్న ప్రాంతంలో మరి అక్కడ ఉందండి. So we can understand he is in high position. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ నపుంసకుడు మరి ఆయన ఒక మంచి స్థితిలో ఉన్నాడు, పదవిలో ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. Even he was in charge of all these queen's treasure. మరి ఆ యొక్క రాణికి కలిగిన ప్రతి ఒక్క ధనగారం అంతటి మీదను ఆయన ఒక మరి అధికారం, ఆ యొక్క అధికారం కలిగి ఉన్నాడు. But what did he do? కానీ తను ఏం చేస్తా ఉన్నాడు? He had come to Jerusalem to worship. మరి యెరూషలేమునకు ఆరాధించడానికి ఆయన వచ్చాడు. He is from Africa, Ethiopia. మరి ఆఫ్రికా నుంచి ఇథియోపియా దేశం నుంచి ఆయన వచ్చి ఉన్నాడు. But he went to Jerusalem to worship. కానీ తను యెరూషలేముకి వెళ్ళాడు ఆరాధించడానికి. So where is Jerusalem? యెరూషలేము ఎక్కడ ఉందండి? మిడిల్ ఏషియా. Do you think it's from Ethiopia to Jerusalem? How long does it take? మరి ఇథియోపియా నుంచి యెరూషలేముకి కిలోమీటర్. ఎంత దూరం ఉండవచ్చు? Is it like a far or near? చాలా దూరంగా ఉందా లేకపోతే దగ్గరగా ఉందా అండి? ఫార్ కిలోమీటర్స్. Very, very far. చాలా దూర ప్రాంతం.
very, very far, but he came to Jerusalem to do what? కానీ తాను యెరూషలేముకి వచ్చాడండి. ఎందుకు? Only that To place, the holy place in the worship. ఆరాధించడానికి వచ్చాడండి. yes. To worship God, he even went to Jerusalem. దేవుణ్ణి ఆరాధించడానికి తాను యెరూషలేమునకు వెళ్ళారు. So Ethiopian people, they are believers. Were they believers at the time? మరి వారు ఆ సమయంలో They are believers. Because of Solomon king, then time Sheba queen. Ethiopia, let's think about Ethiopia. They are God's chosen people or they are Gentile? వారి దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్యజనులు. Jessica, your voice is breaking. Your voice is breaking. Yeah, Can I hear you well? Hello? Yeah, concern. Is it fine now? Actually, it was kept breaking. Are you using your mobile? No, laptop. Laptop? Yeah. But still, it's very breaking. I don't know what happened. So last time it also happened. So you're using the mobile, right? Yeah. Can you change it again? Okay. And because it's not clear, kept breaking. Okay. Please be on mute. దయచేసి అందరు మ్యూట్ లో ఉండండి. Madhibi Krishna garu, you have sound. Can you please be on mute? Hello, Madhibi Krishna garu. Can you be on mute? Okay. Okay. Anand Pastor, can you translate? You're on mute now. Okay. Yeah, concern. Is it okay now? Oh, yeah, you're now. Okay, Jessica King. Okay. Yeah. Okay. So Ethiopia, it's Gentile country. మరి ఎథియోపియా అన్నది మరి ఈ యొక్క అన్యుల దేశంగా ఉంది. But because he really believed in God, so he went to Jerusalem and worship God. మరి తాను దేవుని యందు నమ్మికించాడు కాబట్టి ఆయన యెరూషలేము అటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. And 28, he was returning and sitting in his chariot. మరి ఆయన తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి and was reading the prophet Isaiah, the book of Isaiah. మరి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉండెను. What kind of book is this? మరి ఈ యొక్క గ్రంథము ఎటువంటి గ్రంథం అండి? Book of prophecy. ప్రవచన గ్రంథము. Because it's book of prophecy, there are full of parables. మరి ప్రవచన గ్రంథం కాబట్టి అంత చాలా కూడా మరి ఉపమానాలు ఉన్నాయి దీంట్లో. Then 29, the spirit said to Philip, go up and join that chariot. మరి అప్పుడు ఆత్మ ఫిలిపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. Then Philip, he ran up and heard him reading Isaiah the prophet. మరి ఫిలిపు అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క యెషయా గ్రంథము చదువుతున్న ఆ యొక్క విషయాన్ని ఆయన వింటా ఉన్నారు. So now Philip is asking, do you understand what you are reading? మరి ఫిలిప్ గారు అడుగుతా ఉన్నారు, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అని. Then why would Philip ask like that? మరి ఎందుకని ఫిలిప్ అలాగా అడుగుతా ఉన్నాడండి? Because Philip knew this is book of prophecy, so it's hard to understand. ఎందుకు అని అంటే ఫిలిప్ కి తెలుసండి ఆ యొక్క విషయము ఆ యొక్క ప్రవచన గ్రంథము అర్థం చేసుకోవడము కఠినము.
But this Ethiopian person, he was reading this book of Isaiah. కానీ ఈ యొక్క ఇథియోపియా వాడైన ఈ యొక్క నపుంసకుడు తాను ఆ యొక్క గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. So when he asked like that, what did he answer? మరి ఆయన అలాగా అడుగుతా ఉన్నప్పుడు తను ఏమని జవాబిస్తా ఉన్నాడు? Oh, well, how could I? మరి ఏమని చెప్తా ఉన్నాడండి? ఎలాగూ అని అంటా ఉన్నాడు. How could I understand this? మరి ఎలాగ నేను దీనిని గ్రహింపగలను అని. Unless someone guides me. మరి ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలను అంటా ఉన్నారు. Oh, what can we understand about this Ethiopian eunuch? మరి ఈ యొక్క ఇథియోపియుడైన నపుంసకుని గురించి మనకి ఏం అర్థమవుతుందండి? Ethiopian eunuch, he knew he needs someone to help him to understand this book of Isaiah. అయితే ఈ యొక్క ఇథియోపియుడైన నపుంసకునికి మరి ఎవరిదో ఒక సహాయము కావాలి ఈ యొక్క అధ్యాయాన్ని మరి నేను ఆ యొక్క గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి. It means he accepts that he never knows about it. మరి దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే తనకు తెలీదు అన్న విషయము తాను అంగీకరిస్తా ఉన్నాడు. Then he invited Philip to come up and sit with him. మరి తాను ఫిలిప్పును ఆహ్వానించి తనతో పాటు కూర్చోమని చెప్పారు. So they were reading together the book of Isaiah. మరి వారిద్దరు కూడా యెషయా గ్రంథాన్ని కలిసి చదువుతా ఉన్నారు. What was it about? దేని గురించి ఉందండి అది? He was led as a sheep to slaughter, as the lamb before its shearer is silent, and he does not open his mouth. మరి ఏమని ఉంది అని అంటే గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవక ఉండును. Actually they were reading the book of Isaiah chapter 53. మరి వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే వారు యెషయా గ్రంథము 53వ అధ్యాయం వారు చదువుతా ఉన్నారు. Did we just learn about Isaiah chapter 53:7? It talks about lamb, but it was actually Jesus. మరి మనము ఈ యొక్క విషయాన్ని గురించి చూసామా? మరి ఇందాక మనం చూసినట్లుగా 53వ అధ్యాయము మరి అది యేసుక్రీస్తు వారిని గురించి ఉంది వాస్తవానికైతే. So 34, the Ethiopian eunuch, he was asked. మరి 34వ వచనంలో చూస్తే ఆ యొక్క ఇథియోపియుడైన నపుంసకుడు ఇలాగ ప్రశ్నిస్తా ఉన్నాడు. Please tell me, of whom does this prophet say this? మరి ఇది ఎవరిని గురించి ఉన్నది దయచేసి తెలియజేయము అని చెప్తా ఉన్నాడు. Is it about himself or is it about someone else? మరి ఇది తన గురించా లేకపోతే వేరొకని గురించై ఉన్నదా చెప్పమంటా ఉన్నాడు. Even he was thinking about if this person is about himself, the book of the Isaiah, or someone else. మరి ఈ యొక్క గ్రంథము యెషయా గురించై ఉన్నదా లేదా వేరే వారిని గురించై ఉన్నదా ఆ యొక్క విషయము తెలియపరచమని ప్రశ్నిస్తా ఉన్నాడు. Wasn't he so smart? మరి తాను చాలా తెలివిగలిగిన వాడిగా లేడా ఇక్కడ? He even knew about all these things. He never knew about this the true meaning of the parables written in the book of Isaiah. మరి యెషయా గ్రంథంలో రాయబడిన ఉపమానాల గురించి నిజమైన అర్థాలేంటో తెలియకపోయినప్పటికీ ఈ యొక్క విషయాలు ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. And he needed someone to guide him to understand this. మరి ఎవరైనా కానీ ఈ యొక్క విషయాన్ని అర్థం చేయించడానికి ఎవరైనా తనకు మార్గం చూపించాలని తెలియపరుస్తా ఉన్నాడు. And even he recognized this Philip, maybe he could let him know. మరి తాను గుర్తించి ఈ యొక్క ఫిలిప్ ఆ యొక్క విషయాలు ఆయనకు తెలియపరుస్తారు అని గుర్తించగలిగాడు. Even he was thinking about this lamb might be another person. మరి ఈ యొక్క గొర్రె పిల్ల అనగా మరి ఇంకొక వ్యక్తి అయి ఉండవచ్చు అని కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. But what about us? మరి మన గురించి ఏంటండి? Do we think like that when we read the book of Revelation? మనం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఇలా ఆలోచన చేస్తా ఉన్నామా? Even many people don't know about this book of Revelation. They even don't try to read it. మరి చాలా మందికి ప్రకటన గ్రంథం తెలియదు. వారు అర్థం చేసుకోవడానికి చదవడానికి కూడా ప్రయత్నం చేయరు. Then let's think about how smart he is. మరి ఇక్కడ ఆయన ఎంత తెలివిగలిగిన వాడుగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. So when this Ethiopian asked him to preach about this, మరి ఆ యొక్క ఇథియోపియుడైన నపుంసకుడు తనకి దీనిని గురించి బోధించమని తెలియజెప్పమని చెప్పినప్పుడు so the Philip opened his mouth and beginning from the scripture, he preached about who? Jesus.
మరి ప్రారంభం నుంచి మరి పిలుపు నోరు తెరిచి ఆ యొక్క లేఖనమును గురించి యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించారండి. Then right after he listened to this gospel about Jesus, then he received the baptism. మరి ఈ యొక్క సువార్తను తాను విన్న తర్వాత ఆయన చివరిగా బాప్తిసాన్ని పొందుకున్నారు ఇక్కడ. To be converted from Judaism into Christian. మరి ఆ యొక్క యూదా మతము నుంచి క్రైస్తవుడిగా మార్చబడుట కొరకు. అర్థమైందా? అందరికి అర్థమైందండి? This is how we can recognize the true meaning of the parables. మరి ఇటు రీతిగా మనము ఈ యొక్క ఉపమానాలను గురించిన నిజమైన అర్థాన్ని గుర్తించవచ్చును. How could this Philip and this Ethiopian eunuch meet together? మరి ఈ యొక్క ఫిలిపు ఈ యొక్క ఇథియోపియుడైన నపుంసకుడు ఎలాగ మరి ఒకరిని ఒకరు కలుసుకున్నారండి? The Holy Spirit. పరిశుద్ధాత్ముని వలన. The Holy Spirit is working through whom? మరి పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా పనిచేస్తా ఉన్నాడు? One person. మరి ఒక వ్యక్తి ద్వారా. This spirit was working through this Philip. మరి ఈ యొక్క ఆత్మ ఫిలిప్ ద్వారా పనిచేస్తా ఉంది. To let this Ethiopian eunuch about the prophecy and fulfillment of this book of Isaiah. మరి ఈ యొక్క ఇథియోపియుని గురించి మరి తనకు ఈ యొక్క యెషయాను గురించి ప్రవచనాన్ని గురించి ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. Then now we have to think. మరి మనము ఇప్పుడు ఆలోచన చేయాలి. How can we understand this prophecy and fulfillment of Revelation? ప్రకటన గ్రంథం గురించిన ప్రవచనము నెరవేర్పు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? We also need the help of the Spirit. మరి మనకు కూడా ఆత్మ యొక్క సహాయము కావాలి. But how would this Spirit work? మరి యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందండి? Through one person. మరి ఒక వ్యక్తి ద్వారా. Then if you really want to understand the true meaning of the parable about secret of heaven, మరి యొక్క ఉపమానమును గురించి మరి యొక్క పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాన్ని గురించి మీరు అర్థం చేసుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే what do we need? మనకేం కావాలి? One person, the person who can make us understand explain about the true meaning of the parable. మరి ఒక వ్యక్తి యొక్క ఉపమానాలను గురించి నిజమైన అర్థాన్ని మనకు గ్రహించే విధంగా చెప్పే వ్యక్తి కావాలి. Now who can teach you about this true meaning of the parable? మరి యొక్క ఉపమానాలను గురించి నిజమైన అర్థాన్ని మీకు ఎవరు బోధించగలుగుతారు? Who can teach about this book of Revelation? ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి ఎవరు బోధించగలుగుతారు? Where can you listen to this word? ఈ యొక్క వాక్యాన్ని మీరు ఎక్కడ వినగలుగుతారు? Where did you understand now? మీకు అందరికి అర్థమవుతుందా ఇప్పుడు? Yes, madam. Yes. Yes, madam. అవుతుంది. Okay. అర్థమైంది? Yes, madam. Yes, madam. అర్థమైంది. The person Yes, madam. who can teach you about true meaning of the parable? మరి ఈ యొక్క ఉపమానాలను గురించి నిజమైన అర్థాన్ని మీకు బోధించగలిగే వ్యక్తి It's because the Holy Spirit is working through this person. మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వ్యక్తి ద్వారా పనిచేస్తా ఉన్నాడు. That's why you have to really pray. అందుచేతనే మీరు ప్రార్థన చేయాలండి. What did Jesus say about the kingdom of heaven? మరి పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తా ఉన్నారు? Not every believer can enter. మరి ప్రతి విశ్వాసి కూడా మరి ప్రవేశించలేడు దేవుని యొక్క రాజ్యంలో. But only those who do the will of God enter the kingdom of heaven. మరి కేవలము ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. That's why among the believers, they are the people who are not allowed to know. అందుచేతనే విశ్వాసులలోనే మరి వారికి అనుగ్రహించబడలేదండి. So if you want to become the people who are allowed to know the secret of the kingdom of heaven,
మరి మీరు ఆ యొక్క మర్మములు తెలుసుకోవడానికి పరలోక రాజ్య మర్మాలు తెలుసుకునే వారిగా ఉండాలి అని ఆశపడినట్లయితే you need the help of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మని సహాయము మీకు కావాలి. You need the help of the person who is used by this Holy Spirit. మరి పరిశుద్ధాత్మని చేత ఉపయోగించబడుతున్న ఆ యొక్క వ్యక్తి సహాయం కావాలి. So you have to follow the person who can teach you about secret of the kingdom of heaven. మరి పరలోక రాజ్యాన్ని గురించి మీకు బోధించే ఆ యొక్క వ్యక్తిని మీరు అనుసరించాలి. Amen. ఆమేన్. Amen. So is it important or not so important to know the secret of the kingdom of heaven? మరి పరలోక మర్మములు తెలుసుకోవడము అంత ప్రాముఖ్యమైనదా కాదా? Yes, madam. Very, very important. చాలా Most ప్రాముఖ్యమైన విషయం. important. Okay. So from now on, we are going to teach, we are going to learn all the secret of the kingdom of heaven. మరి మనం ఇప్పటి నుంచి పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు మనం ఇప్పటి నుంచి అర్థం చేసుకోబోతా ఉన్నాం, నేర్చుకోబోతా ఉన్నాం. So please, don't be late for the class. దయచేసి మీరు తరగతికి మీరు ఆలస్యంగా రావద్దు. Even though when you go home, please study more and review. మరి మీరు ఇంటికి వెళ్ళినప్పటికీ మీరు మరొకసారి బాగా నేర్చుకోనండి, సమీక్ష చేసుకోనండి. Even twice a week, it's not enough for you. మరి వారానికి 2 మార్లు అది సరిపోదండి. So if it's possible, let us make available to read the Bible every day. మరి బైబిల్ అనుదినము చదువునట్లు మనము సాధ్యమైతే ఆ యొక్క సమయాన్ని అలా మీరు కేటాయించుకోనండి. Amen. ఆమేన్. Okay. So from next week, from next time, we are going to learn very detail about these figurative languages. మరి వచ్చే వారం నుంచి మరి యొక్క అలంకారికమైన భాషను గురించి మనం చాలా క్లుప్తంగా నేర్చుకోబోతా ఉన్నాం. So please be on time and please don't be late for the class. మరి దయచేసి మీరందరూ సమయాన్ని పాటించి మీరు రండి, దయచేసి ఆలస్యంగా రావద్దు. From next time, we are going to have the individual meetings. మరి వచ్చే సమయం నుంచి వ్యక్తిగతంగా మరి మీటింగ్ ఉండబోతుంది కాబట్టి So we will give you announcement about this meeting. మరి యొక్క మీటింగ్స్ గురించి మీకు మరి ముందుగానే ప్రకటన చేస్తారు. So if you have any questions, then you can give us this question through this meeting. మరి ఆ యొక్క మీటింగ్ చేస్తాం కాబట్టి ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ యొక్క మీటింగ్ ద్వారా మీరు తెలియపరచవచ్చు. అర్థమైందా? అర్థమైంది. Okay, then let's finish with the Lord's Prayer. పరలోక ప్రార్థనతో ముగించుకుందాం. Our Father who is in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. మీ చిత్తం Today పరలోకమందు our daily నెరవేర్చును. bread forgive ఈనాడు మీరు ఆహారాన్ని మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధాలు చేసి క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించండి. శోధనకి తెగ కృష్ణుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. 감사합니다. Thank you.